శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం. ఈరోజు మనము సింహ రాశి వారికి 16th మే నుంచి 31st మే వరకు రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము. ఈ రాశి ఫలాలు ఎవరైతే చూస్తున్నారో తప్పకుండా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోవడానికి ప్రయత్నించండి. సైడ్ లోపల బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసి పెట్టుకోండి. ప్రతి ఒక్కరూ కమెంట్ చేయండి శ్రీ విష్ణు రూపాయని నమ శివాయని. చూసుకున్నట్లయితే ప్రెజెంట్ ఈ గోచరం ఏదైతే ఉందో ఈ రాశి ఫలాలు గోచరం లోపల నడుస్తున్న గ్రహస్థితి ఆధారంగా అయితే నిర్మితం చేయడం జరిగింది. ఇక మీ జాతకంలో ఉన్న గ్రహస్థితి నడుస్తున్న దశ అంతర్దశ చూసుకొని ఈ రాశి ఫలాలు మీరు తెలుసుకోవడానికి ప్రయత్నించండి. ఇక చూసుకున్నట్లయితే ప్రెజెంట్ సింహ రాశి వారికి గోచరం లోపల ఒక మంచి సమయం నడుస్తుందంటే గురు బలం వచ్చింది. గురు బలం రావడం జరిగింది. అష్టమ శని నడుస్తుంది. ఓకే, అష్టమ స్థానంలో రాహు గోచరం నడుస్తుంది. అది కూడా ఇప్పుడు మంత్ ఎండింగ్కి వెళ్ళిపోతే గురు అనుగ్రహం గనక ఉన్నట్లయితే గురు అనుగ్రహం గనక ఉన్నట్లయితే అష్టమ శని కావచ్చు, రాహుకేతు సమస్య కావచ్చు, అవి తగ్గుతాయి. కేవలం మీరు చేయాల్సింది ఏంటంటే గురు బలం పెంచుకోవడానికి ప్రయత్నించాలి. గురు బలం అని ప్రెజెంట్ అది మీకు రానే వచ్చింది. రాశి నుంచి 11th హౌస్ లోపల దేవగురు బృహస్పతి ఉండబోతున్నాడు. ఇది చాలా మంచిది. గురువు మీకు కనుక చూసుకున్నట్లయితే మీ పంచమాధిపతి అవుతాడు, అలాగే మీ అష్టమాధిపతి అవుతాడు. అష్టమాధిపతి అలాగే పంచమాధిపతి అయి ఉండి ఏకాదశ స్థానంలో ఉండి సప్తమ దృష్టి మళ్ళీ పంచమ స్థానం పైన ఉండడం వల్ల ఇది ఆలోచన లోపల కొద్దిగా పరివర్తన చెందుతుంది. ఆలోచన లోపల అంటే ఎలాంటి రకమైన ఆలోచనలో పరివర్తన అవుతుందంటే ఇంతకు ముందు మీకు ఏదైతే తెలియని విషయాల లోపల భయపడ్డారో, ఇంతకు ముందు ఏదైతే కొన్ని విషయాల లోపల అనుకునే సరిగ్గా కాలేవో అలాంటి విషయాల లోపల కొద్దిగా మీకు రాబోయే రోజుల్లో పాజిటివ్గా జరగబోతుంది. అని ఈ పంచమ స్థానం పైన సాటర్న్ ఆస్పెక్ట్ కూడా ఉంది. కాబట్టి గురు అలాగే సాటర్న్ సంబంధం పంచమ స్థానంతో ఉండడం వల్ల ఎవరైతే ప్రత్యేకంగా ఈ ప్రేమ వివాహం లోపల ముందుకెళ్ళాలని అనుకుంటున్నారో, అంటే పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నారు, లవ్ మ్యారేజ్, అలాంటి వారికి ప్రేమ యోగం చాలా ప్రబలంగా అయితే కనబడుతుంది. ప్రేమ వివాహ యోగం అయితే చాలా ప్రబలంగా రాబోయే రోజుల్లో అయితే ఉండబోతుంది. మీరు మీ ఇంట్లో మాట్లాడినట్లయితే మీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకునే అవకాశాలు చాలా ఎక్కువగా ఉండబోతున్నాయి. అని ఇంకొక విషయం తెలుసుకోండి, సూర్యుడు రాశి నుంచి దశమ స్థానంలో ఉన్నాడు. కొద్దిగా బాధ్యతలు పెరుగుతాయి. బాధ్యతలు పెరగకపోయినా మీ అంతా మీరే పని తీసుకోండి, మీ అంతా మీరే ఇష్టంతో పని చేయండి, బాగుంటుంది. కేవలం ఒక ప్రాబ్లం ఏంటంటే కుజుడు రాశి నుంచి ద్వాదశంలో ఉన్నాడు. ద్వాదశ స్థానంలో కుజుడు ఉండడం వల్ల కొద్దిగా హెల్త్ పరంగా కొద్దిగా నిద్ర పరంగా సరిగ్గా ఉండదు. హెల్త్ అలాగే నిద్ర పరంగా సరిగ్గా ఉండదు. అది కనుక వదిలేసినైతే కుజుడు ఇంకొక విషయం కనుక గమనించి చతుర్థాధిపతి అయ్యి ద్వాదశ స్థానంలో గోచరం చేయడం, ఇది మదర్ హెల్త్కి సంబంధించి విషయాల్లో అంత సరిగ్గా ఉండదు. అని ఫ్యామిలీ లోపల ఏదో ఒక విషయం పట్ల కొన్ని ఖర్చులు అన్వాంటెడ్ ఖర్చులు పెరుగుతుంటుంటాయి. ఆకస్మికంగా ఖర్చులు పెరుగుతుంటుంటాయి. మరి ఈ ఖర్చులు మంచి చోటు అవుతాయంటే చెడు చోటు అవుతాయంటే కొద్దిగా అనవసరమైన ఖర్చులు ఎక్కువగా కనబడుతున్నాయి. ఇంకొక క్షమించండి, నేను మధ్యలో రావడం జరిగింది. చూడండి, ఎవరైతే మీ జాతకం గురించి మొత్తం తెలుసుకోవాలని అనుకుంటున్నారో అది కూడా భావంతో పాటు గ్రహాలతో పాటు దశతో పాటు మొత్తం విజువలైజేషన్ కనుక మీరు తెలుసుకోవాలనుకున్నట్లయితే అంటే స్క్రీన్ పైన కనబడుతున్న అనుసారంగా జాతకంకి మొత్తం సంబంధించిన వీడియో ఫార్మాట్ లోపల నిర్మితం చేయడం జరుగుతుంది. అంటే మీ జాతకం మొత్తం వీడియో చేయడం జరుగుతుంది. దాదాపు చూసుకున్నట్లయితే ఆ వీడియో 40 minutes నుంచి 1 hour వరకు ఉండబోతుంది. అంటే అందులోపల రాబోయే రోజుల్లో 10 సంవత్సరాలు ఎలా ఉండబోతుంది, మీ జాతకం లోపల ఎలాంటి దోషాలు ఉన్నాయి, ఎలాంటి యోగాలు ఉన్నాయి, ఆ యోగాలు ఎప్పుడు యాక్టివేట్ అవుతాయి, దాని గురించి మొత్తం మనం ఆ వీడియో లోపల చెప్పడం జరుగుతుంది. అంటే వ్యక్తిగత టైం జాతక అనుసారంగా ఉంటుంటాయి. ఎందుకంటే గోచరం మారే కొద్దీ గోచర గ్రహస్థితి ఫలితాలు కూడా మారుతుంటాయి. కానీ మన జాతకం లోపల గ్రహస్థితి ఎలా ఉంది చూసుకొని తెలుసుకున్నట్లయితే మీకు చాలా ఈజీగా మీ జాతకం గురించి అర్థమవుద్ది. అని ఈ వీడియో ఫార్మాట్లో చేయడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే మన జాతకం గురించి ఎప్పుడైతే మనం ఒక విజువలైజేషన్ చూస్తుంటామో, సపోజ్ నేను ఒక వీడియో చెప్తున్నా మీ గురించి చెప్తున్నా అనుకోండి, మీకు చూసేటప్పుడు కాస్త తెలుసుద్ది, అరే ఇది నిజంగా ఇలా అవుతుంది అంటే మనకంటూ కాస్త మనకి పాజిటివ్ ఫీలింగ్ కలుగుద్ది. మనకి ఇలా ఉంది, మనం ఈ రకంగా బ్రతకాలి అంటే జాతకం లోపల ప్రత్యేకంగా ఏంటంటే ఏది ఎలా ఉంది చెప్పడం జరగబోతుంది. మీరు కనుక మీ జాతకం గురించి చూపించుకోవడానికి ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే అంటే మీ జాతకంది మొత్తం వీడియో ఫార్మాట్లో కనుక మీకు కావాలనుకున్నట్లయితే ఇక్కడ స్క్రీన్ పైన కనబడుతున్న నంబర్కి మీరు వాట్సాప్ చేయండి. మీ జాతకం మీ వీడియో మీరు పొందగలుగుతారు.
ఈ జాతకం ఎప్పుడు దొరుకుతదంటే, మీరు అమౌంట్ పే చేసిన తర్వాత 5 డేస్‌కి మీకు ఈ జాతకం మీకు వీడియో ఫార్మాట్ లోపల గూగుల్ లోపల అంటే గూగుల్ డాక్యుమెంట్‌లో కావచ్చు, లేకపోయినట్లయితే ఒక స్టోరేజ్ ఫార్మాట్ ఉంది. దాని అనుసారంగా మీకు పంపించడం జరుగుతుంది. ఇప్పుడు మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో కంటిన్యూ చేయండి. ఇంకో విషయం గమనించండి. ఈ కుజుడు 4వ దృష్టి కనుక చూసుకున్నైతే మీ రాశి నుంచి తృతీయ స్థానం పైన ఉండబోతుంది. కుటుంబం లోపల కొన్ని ట్రావెలింగ్ జరిగే అవకాశం ఉండబోతుంది. కుటుంబం లోపల కొన్ని శుభకార్యాలు జరిగే అవకాశాలు కూడా ఎక్కువగా ఉండబోతుంది. ఈ కుజుడు 7వ దృష్టి కనుక పరిశీలించినట్లయితే రాశి నుంచి 6th హౌస్ పైన ఉండబోతుంది. కోర్ట్ కేస్, పోలీస్ కేస్ లాంటివైనా ముందు నుంచి ఉన్నట్లయితే అటుపక్క నుంచి కొద్దిగా మీకు ఇబ్బంది అయితే ఉంటుంది. కోర్ట్ కేస్, పోలీస్ కేస్ లాంటివైనా మీకు ఉన్నట్లయితే అటుపక్క నుంచి కొద్దిగా మీకు ఇబ్బంది ఉంటుంది. కానీ ఖర్చులు అవుతాయి. నేను మళ్ళీ చెప్పాను, ఖర్చులు ఉంటాయి చూడండి, దానివల్ల ఎక్కువ కనబడుతున్నాయి. అని ఏదైనా అప్పు చేసి కనుక చాలా ఇబ్బందులు ఉన్నట్లయితే వాళ్ళతో మాట్లాడండి, వాళ్ళతోటి వెళ్ళి మాట్లాడండి. ఉన్న పరిస్థితి ఎలా ఉంది వాళ్ళకి చెప్పడానికి మీరు ప్రయత్నించండి. అని కుజుడు 8వ దృష్టి కనుక చూసుకున్నైతే 7వ స్థానం పైన ఉండబోతుంది. వ్యాపారస్తులు ఎవరైనా ఉన్నట్లయితే వ్యాపారం లోపల కొద్దిగా మీరు ప్రయత్నించండి. ఎలాంటి ప్రయత్నం అంటే పరివర్తనకి ప్రయత్నించండి. ఎందుకంటే రాహు కేతు ఇప్పుడు రాశి పరివర్తన లోపల మీ రాశిలో కేతు రాబోతున్నాడు, 7ంలో రాహు రాబోతున్నాడు. దీనివల్ల ఏంటంటే వ్యాపారం లోపల కొద్దిగా మీరు తప్పనిసరైన పరివర్తన చేయాల్సి వచ్చుద్ది. కొద్దిగా మీరు డెవలప్మెంట్ తప్పకుండా అవ్వాలి. కొద్దిగా ఆధునికం లోపల ఏ రకంగా అయితే వ్యాపారం లోపల డెవలప్మెంట్ ప్రతి ఒక్కరు అవుతున్నారో మీరు కూడా ఆ రకంగా అవ్వండి. ఒకవేళ మీరు అయ్యారు, ఇంకా డెవలప్ కాలేదంటే అవుద్ది, కానీ తప్పకుండా అయ్యే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. ఇంకో విషయం గమనించండి, బుధుడు రాశి నుంచి భాగ్యస్థానంలో ఉండడం వల్ల ఏంటి, బుధుడు రాశి నుంచి 9వ స్థానంలో, బుధుడు సింహరాశికి చాలా చాలా కారకుడు అవుతాడు. 2nd లార్డ్ అలాగే 11th లార్డ్ బుధుడు అవుతాడు. అంటే ఆర్థిక క్షేత్రాల లోపల బుధుడిది స్థానం సింహరాశి వారికి చాలా ఎక్కువగా ఉంది. అది భాగ్యస్థానంలో 3rd మే తర్వాత వచ్చిన తర్వాత మీకు కొన్ని విషయాల లోపల బాగానే ఉండబోతుంది. ఆర్థిక క్షేత్రాల లోపల సింహరాశి వారికి కొన్ని విషయాల లోపల పరివర్తన అయితే తప్పకుండా చెందుద్ది. ఇక్కడ ఒక విషయం తెలుసుకోండి, రాబోయే రోజుల్లో ఇంకొక విషయం జరుగుద్ది ఏంటంటే, ఫ్యామిలీ లోపల కొద్దిగా మీకన్నా పెద్దవారు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళ వ్యక్తిగత జీవితం లోపల ఒక శుభకార్యం తప్పకుండా మీ కుటుంబం లోపల జరిగే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. ఇంకొక విషయం గమనించండి, ఏకాదశాధిపతి భాగ్యస్థానంలో ఉండడం వల్ల మీకు ఈ సమయకాలం లోపల కొద్దిగా కొత్త ఫ్రెండ్స్తో పాటు సంబంధాలు కూడా రాబోయే రోజుల్లో క్రియేట్ కాబోతున్నాయి. అని రాశి నుంచి 8వ స్థానంలో 3 గ్రహాలు ఉన్నాయి. శుక్రుడు, రాహు అలాగే శనిదేవుడు. శుక్రుడు, రాహు అలాగే శనిదేవుడు. ఈ శుక్రుడు ఏంటంటే కొద్దిగా అనుకున్న పనులు సరిగా కానివ్వడు, చేస్తున్న పని లోపల వేగాన్ని ముందుకు తీసుకెళ్ళనివ్వడు, ఏదో ప్రాబ్లం తెస్తూనే ఉంటుంటాడు. దాంతోపాటు ఇంకొక విషయం ఏంటంటే తోడుగా శనిదేవుడు కూడా ఉన్నాడు. షష్ఠాధిపతి, దశమాధిపతి సంబంధం 8వ స్థానంలో కనుక ఉన్నట్లయితే చేస్తున్న పని లోపల సడన్లీ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. సడన్లీ మీరు ఎక్స్పెక్ట్ కూడా చేయరు, ఆ రకంగా సడన్లీ ప్రాబ్లమ్స్ అవుతాయి. ఎంతవరకు ఉందంటే ఈ శుక్రుడు ఎంతవరకు అయితే మేషరాశిలో వెళ్ళడం అంతవరకు అవుతూ ఉంటుంది. అంత తోడుగా రాహు కూడా ఉండడం వల్ల స్పెషల్ కనుక చూసుకున్నైతే ఎవరైతే ఐటీ ఫీల్డ్ లోపల ఉన్నారో వాళ్ళకైతే ఈ ప్రాబ్లం ఎక్కువగా చూస్తూనే ఉన్నారు. ఒక రకంగా చెప్పాలంటే ఈ ప్రెజెంట్ సింహరాశి వారికి టైం ఏదైతే ఉందో లాస్ట్ 1 మంత్ కన్నా చాలా బెటర్గా ఉండబోతుంది. చాలా బెటర్గా అని చెప్పుకోవచ్చు. కాబట్టి మీరు చేయాల్సింది ఏంటంటే, సూర్యుడు మీ రాశాధిపతి 10వ స్థానంలో ఉండడం వల్ల వర్క్ పైన ఫోకస్ పెట్టుకోండి. పని లోపల ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నించండి. ఎవరి జోలికి వెళ్ళకండి. కొద్దిగా ఫ్యామిలీ లోపల చిన్న ప్రాబ్లమ్స్ అవుతుంటే దాన్ని మరి అంత సీరియస్గా అయితే అస్సలు మీరు తీసుకోకండి. ప్రతిరోజు మీరు సిద్ధ కుంజికా స్తోత్రాన్ని తప్పకుండా చదవండి. హనుమంతుడి ఆరాధన మీరు ఎంత ఎక్కువ చేస్తారో మీ జీవితానికి అంత అది చాలా చాలా ఉపయోగం ఉండి తీరుద్ది. శ్రీమాత్రే నమః.